రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ జంగాడు మండలంలో బలవంతంగా ఐటీఐ కంపెనీ పేరుతో 3,000 ఎకరాల భూమిని బలవంతంగా భూసేకరణ రైతుల దగ్గర నుంచి జరపడాన్ని, అలాగే నాతవలస విజయనగరం మధ్యగా విమానాశ్రయానికి రహదారి హైవే విస్తరణ పేరుతో 300 ఇళ్లని తొలగిస్తున్నటువంటి విధానానికి నిరసనగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జంగాడు మండల రైతులకి ప్రజలకి అండగా నిలబడటానికి, వారికి సంఘీభావంగా నిలబడటానికి ఇవాళ మేము వచ్చాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి మేమైతే అనుకుంటున్నాం, ఆయనకున్నంత భూదాహం రాష్ట్రంలో ఏ ఒక్క నాయకుడికి ఉండదని ఈ ఏకతో తేటకల్లం అయింది. రాష్ట్రంలో ఆయన ఎప్పుడు అధికారం చేపట్టినా భూములు ఎక్కడెక్కడ ఉన్నాయని ఈ డ్యాగ కళ్ళు వేసుకుని వెతుకుతాడు. డ్యాగ కళ్ళు వేసుకుని వెతికి భూముల్ని సేకరిస్తారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు 40 ఇయర్స్ ఇండస్ట్రీ కదా, 2013 భూ హక్కుల చట్టం ఉంది, తెలుసా లేదా? ఆ చట్టంలో ఉన్నటువంటి అంశాలు మీకు తెలుసా లేదా? 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు గతంలో. ఇవాళకి కూడా మీరు ఆ చట్టంలో ఏమున్నదో తెలియదా? ఇవాళేమో 300 ఎకరాల ఐటీ కంపెనీ పేరుతో సంవత్సరానికి 2 పంటలు పండేటువంటి భూముల్ని లాక్కుంటున్నారు. అంటే ఇంతవరకు ఈ జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంలో కానీ మేము సిపిఐగా అడుగుతున్నాం. చాలా కంపెనీల కోసం కంపెనీల పేరుతో భూములు సేకరించారు. ఇంతవరకు మీరు రాష్ట్రంలో ఎన్ని కంపెనీలు పెట్టారో, ఎన్ని కంపెనీల్లో స్థానికంగా ఉన్న వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు ఇచ్చారో ఒక్కరి పేరైనా మీరు ప్రెస్ మీట్ ద్వారా చెప్పగలరా అని అడుగుతున్నాం. ఒక్క కంపెనీలు పూర్తి చేసినట్టు దాఖలాలు ఉన్నాయా అని మేము అడుగుతున్నాం ఇవాళ. అంటే అవన్నీ వదిలి మొన్ననే మీ సుకుమారుడు లోకేష్ బాబు గారు అన్నారు, 99 పైసలకి భూములు ఇస్తాం, మాకు నచ్చినట్టు చేస్తామని. మీ బాబుగాడి సొమ్మ, మీ తాతగాడు సంపాదించినటువంటి భూముల మీ తెలుగుదేశం ప్రభుత్వంలో చాలా మంది మంత్రుల దగ్గర 1000 ఎకరాలు బినామీల పేర్లతో ఉన్నాయి. మీరు ప్రజలపైన, నిరుద్యోగులపైన మీకేమైనా మక్కువ ఉంటే ఆ భూముల దగ్గర, ఆ భూముల్లో మీరు కంపెనీలు పెట్టండి. అంతేగాని రైతుల దగ్గరకు వచ్చి బలవంతంగా భూసేకరణ చేసి కాసులు కాసుపడి, కార్పొరేట్ల దగ్గర కాసులు కాసుపడి కంపెనీలు పెడతామంటే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. డెంకాడ గ్రామ ప్రజలకి, రైతులకి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అండగా నిలబడుతుంది. ఆ పోరాటం డెంకాడ నుంచి మీరు కానీ, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ అందులో జాగాను కూడా తీసుకెళ్లకుండా కాపాడుకుంటామని ఈవేళ ఈ ధర్నా ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం.